Welcome to HIP. I am Narsimareddy, Arithmetic faculty. Yes. This Sunday grand test N38 arithmetic part explanation. Yes. First question, 16 power of 3 by 4 is equal to 16 power of 3 by 4. 16 power of 3 by 4. Yes. So 16 power of 3 by 4 means 16 can be written as what is that 2 power of 4. Okay ma. Again power of what is that 3 by 4. Yes. Then 4 ఏమవుతుందమ్మా మనకు cancel. Then what is that 2 cubed. So 2 cubed means what is that 8. So what is that answer? First one ఎంతమ్మా మనకి 8. Yes. Second one, the HCF and LCM of two numbers are 44 and 264 respectively. If the first number is divided by 2, the quotient is 44, then the other number is. రెండు సంఖ్యల గాసాబా మరియు కాసాగులు వరుసగా 44, 264. మొదటి సంఖ్యను 2 చే భాగిస్తే వచ్చు భాగఫలం 44. అయినా మరొక సంఖ్య ఎంత? సో ఏంటమ్మా మనకి రెండు సంఖ్యల కాసాగు గాసాబా ఇస్తే ఆ నెంబర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? జనరల్గా మనకి సో ఇక్కడ మనకి ఏంటమ్మా ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ LCM and HCF. Product of two numbers equal to what is that LCM and HCF. రెండు సంఖ్యల లబ్ధం ఈక్వల్ టు ఏంటమ్మా కాసాగు ఇంటూ గాసాబా. ఎస్ ఇప్పుడు మనకి ఇచ్చిందంటే మరి రెండు సంఖ్యల యొక్క కాసాగు గాసాబా ఇస్తున్నాడు. బట్ ఇప్పుడు రెండు సంఖ్యలు తీసుకుంటే ఏమవుతుందమ్మా మనకు A, B రెండు సంఖ్యలు. ఎస్ రెండు సంఖ్యలు. ఇప్పుడు వీటి యొక్క కామన్ ఫ్యాక్టర్ ఏముంటుందమ్మా మనకి 1 అవుతుంది. అంటే ఈ రెండింటి యొక్క గాసాబా ఎంతమ్మా మనకి 1. కానీ క్వశ్చన్లు ఏమంటున్నా అంటే మనకి వాటి యొక్క HCF ఎంత ఉన్నాడమ్మా మనకి 44. అంటే 44 ఆ రెండు సంఖ్యలకి ఎలా ఉంటుందమ్మా మనకు కామన్ ఫ్యాక్టర్గా ఉంటుంది. ఆ రెండు సంఖ్యలు A, Bలకు ఏంటి 44 అనేది మనకి కామన్ ఫ్యాక్టర్గా ఉంటుంది. ప్లస్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏంటమ్మా మనకి 44 ఇంటూ A, నెక్స్ట్ అగైన్ 44 ఇంటూ B ఈక్వల్ వర్ దట్ LCM 264 ఇంటూ HCF ఎంతమ్మా మనకి 44. దెన్ 44 ఏమవుతుందమ్మా మనకి క్యాన్సిల్. దెన్ 44 సో 264లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 6 టైమ్స్ పోతుంది. దెన్ AB ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ 6. AB ఈక్వల్ టు ఏంటమ్మా 6. ఇప్పుడు A, Bల కామన్ ఫ్యాక్టర్ ఎంత ఉండాలో మనకి 1 కావాలి. A, Bల కామన్ ఫ్యాక్టర్గా 1 కావాలి. దెన్ ప్రొడక్ట్ ఎంతమ్మా 6 కావాలి. ఏ నెంబర్స్ అవుతాయేమో మనకు 2 ఇంటూ 3. అంటే 2, 3ల కామన్ ఫ్యాక్టర్ ఎంత ఉందమ్మా 1. అంటే ఇప్పుడు A, Bలు ఎంత తీసుకొచ్చామో మనకు 2, 3. మనం తీసుకునే నెంబర్స్ ఏంటమ్మా 44 ఇంటూ A, 44B. దెన్ 44 ఇంటూ A అంటే ఎంతమ్మా 2. 44 ఇంటూ 2 అంటే ఎంతమ్మా 88. నెక్స్ట్ అగైన్ 44 ఇంటూ B అంటే ఎంతమ్మా మనకు 3. 3 4s ఎంతమ్మా 12. 3 4s ఎంతమ్మా 12 అంటే ఎంతమ్మా 132. బట్ ఆ టూ నెంబర్స్ ఏంటమ్మా మనకు 88, 132. బట్ ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు. మొదటి సంఖ్యను 2 చే భాగిస్తే వచ్చు భాగఫలం ఎంతమ్మా 44. ఒక సంఖ్య ఎంతమ్మా 88. 88ను 2తో డివిజబుల్ చేస్తే వచ్చు భాగఫలం ఎంతమ్మా మనకి 44. సో ఈక్వల్ అయింది. బట్ ఇంకొక నెంబర్ అంటే ఏమొస్తుందమ్మా మనకు ఆన్సర్ ఇక్కడ 132 అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ 132. ఎస్ బట్ ఇక్కడ మనకి చూడమ్మా మనకి రెండు సంఖ్యల కాసాగు గాసాబా ఇస్తే డైరెక్ట్గా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో డైరెక్ట్గా ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే గుర్తుపెట్టుకున్నామా మనకి. సో డైరెక్ట్గా ఏంటమ్మా ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు ఏంటమ్మా డైరెక్ట్గా LCM బై HCF. డైరెక్ట్గా ఇది అప్లై చేసుకోండి. ఆ నెంబర్స్ AB అనేది ఏ నెంబర్స్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే అమ్మా. ఎస్ LCM అంతే అమ్మా మనకు 264 బై HCF ఎంతమ్మా మనకి 44. 44లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకు 6 టైమ్స్ పోతుంది. దెన్ AB ఈక్వల్ టు ఎంతమ్మా డైరెక్ట్గా 6. అంటే A, Bల కామన్ ఫ్యాక్టర్ ఎంతమ్మా 1 కావాలి. దెన్ విచ్ నెంబర్స్ 2, 3. సో డైరెక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తుందంటే ఏంటమ్మా మనకి ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు ఏంటమ్మా LCM అండ్ HCF. బట్ రెండు సంఖ్యల కాసాగు గాసాబా తెలిస్తే ఆ నెంబర్స్ అంటే కోప్రైమ్స్ ABలు ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే డైరెక్ట్గా AB బై ఏంటమ్మా LCM బై HCF డైరెక్ట్గా అప్లై చేయండి. మనకు AB వాల్యూ వస్తుంది. సో 2 అంటే
ఉన్నటువంటి 6 6కు కామన్ ఫ్యాక్టర్గా రెండు సంఖ్యలు ఏ కామ బీలు ప్రొడక్ట్ ఎంతమా 6 కావాలి. ఆ రెండు నెంబర్స్ కామన్ ఫ్యాక్టర్ ఎంతమా 1 కావాలి. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 2, 3. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లో కామన్ ఫ్యాక్టర్ ఎంతమా మనకి 44. 44 ఇంటూ 2 అంటే ఎంతమా 88. 44 ఇంటూ 3 ఎంతమా 132. సో ఆల్రెడీ ఒక క్వశ్చన్లో కండిషన్ ఇచ్చాడు మనకి ఫస్ట్ నెంబర్ను 2తో డివిజబుల్ చేస్తే అన్నాడు. అంటే ఎంతమా మనకి 88ను 2తో డివిజబుల్ చేస్తే వచ్చే కోఎఫిషియంట్ ఎంతమా మనకి 44. సో నెక్స్ట్ ఇంకొక నెంబర్ ఎంతమా మనకి 132. Next one. The sum and difference of the LCM and HCF of two numbers is 592 and 598 respectively. If the sum of the two numbers is 296, then the numbers are. చూడండి మనకి ఇక్కడ క్వశ్చన్లో ఎల్సిఎం ఎల్ అంటే ఏంటమ్మా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ రెండు సంఖ్యల కాసాగు మరియు గాసాబుల మొత్తము మరియు వాటి వ్యత్యాసాలు ఇస్తున్నాడమ్మా. మరియు ఆ రెండు సంఖ్యల మొత్తం ఇస్తున్నాడు. సార్ మళ్ళీ ఆప్షన్ ద్వారా ట్రై చేయొచ్చు కదంటే ప్రతిదీ సమ్ అనేది ఎలా ఉంటుందమ్మా 296 ఉంది. ప్రతిదీ మ్యాక్సిమం ఏంటమ్మా 296 అనేది ఉంది. సో ఇక్కడ తీసుకుంటేదమ్మా ఇది 296 అవుతుంది, ఇది 296 అవుతుంది కదా మనకి. సార్ ఇది కూడా ఎంతమ్మా 296. బట్ అప్పుడు ఆప్షన్ ఎలిమినేషన్ చేయలేము. బట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూడమ్మా మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ల మొత్తం ఎంతమ్మా మనకి 592. నెక్స్ట్ వాటి మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా మనకి కాసాగు గాసాబుల మధ్య డిఫరెన్స్. ద డిఫరెన్స్ బిట్వీన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఎంతమ్మా మనకి 518. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చమ్మా మనకి వాటి యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఏంటమ్మా సమ్ము డిఫరెన్స్ ఉంటే ఆ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనకు తెలుసు. ఎల్ వాల్యూ కావాలంటే ఏం చేయాలమ్మా డైరెక్ట్గా అడిషన్ బై 2. అంటే 8 + 2 ఎంతమ్మా మనకు 10. 9 + 1 అంటే ఎంతమ్మా 10 అంటే ఏమొస్తుంది 11. నెక్స్ట్ ఎంతమ్మా 11/2. సో ఎల్ వాల్యూ కావాలంటే రెండింటి ఏం చేయాలమ్మా బై 2. అంటే అడిషన్ చేస్తే హెచ్ ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది. 2l ఈక్వల్ టు ఎంతమ్మా సమ్ ఎల్ ఈక్వల్ టు ఎంతమ్మా డివైడెడ్ బై 2. దెన్ ఎల్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి సో 2 5 నెక్స్ట్ ఎంతమ్మా 5. అంటే వాట్ దట్ ఎల్సిఎం 555. నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా మనకి గాసాబా కావాలి. సో గాసాబా ఎలా ఫైండ్ అవుట్ చేస్తామా ఇక్కడ. సో వాటిని మధ్య డిఫరెన్స్ బై 2. ఓకేమ్మా రెండు సంఖ్యల మొత్తము డిఫరెన్స్ ఉంటే ఆ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఎల్ వాల్యూ ఫస్ట్ నెంబర్ కావాలంటే ఈ రెండింటిని అడిషన్ డివైడెడ్ బై 2. సో సెకండ్ హెచ్ వాల్యూ సెకండ్ వాల్యూ కావాలంటే ఏంటమ్మా డిఫరెన్స్ బై 2. ఎస్ 12 - 8 అంటే ఎంతమ్మా మనకు సో 12 - 8 ఎంతమ్మా మనకి 4. నెక్స్ట్ వాట్ ద రిమైండింగ్ 8. 8 - 1 ఎంతమ్మా 7 డివైడెడ్ బై 2. ఎస్ 2లో హౌ మెనీ టైమ్స్ 2 3 నెక్స్ట్ ఎంతమ్మా 2 7 అంటే ఆ రెండు సంఖ్యల యొక్క కాసాగు ఎంతమ్మా 555. గాసాబు ఎంతమ్మా మనకు 37. ఇప్పుడు మనకి ఆ రెండు సంఖ్యల మొత్తం కావాలి. ఇప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసాం రెండు సంఖ్యల యొక్క కాసాగు గాసాబు తెలిస్తే ఆ పేర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలండి. ఇప్పుడు ఏంటమ్మా రెండు సంఖ్యల కాసాగు ఉంది గాసాబా. సో డైరెక్ట్గా ఏంటమ్మా ఏబి ఈక్వల్ టు ఏంటమ్మా మనకు ఎల్సిఎం బై హెచ్సిఎఫ్ డైరెక్ట్గా. సో వాట్ దట్ ఏబి ఈక్వల్ టు ఎల్సిఎం ఎంతమ్మా మనకు 555 బై ఎంతమ్మా మనకి 37. 37. సో డైరెక్ట్గా 37లో 555 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 15 టైమ్స్ పోతుంది. 15 7 105 10 రిమైనింగ్ 15 3 45 45 10 ఎంతమ్మా 55. అంటే ఇప్పుడు మనకి ఏబి ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 15. అంటే ఏ కామ బిల కామన్ ఫ్యాక్టర్ ఎంత ఉండాలా 1 కావాలి. ప్రొడక్ట్ ఎంతమ్మా 15 కావాలి. అంటే ఏ కామ బిల కామన్ ఫ్యాక్టర్ 1 ప్రొడక్ట్ 15 అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 3, 5. అంటే 3, 5 కామన్ ఫ్యాక్టర్ ఎంతమ్మా 1. అంటే ఇప్పుడు ఏబి వాల్యూస్ వచ్చేసినాయి. బట్ ఇప్పుడు ఆ నెంబర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే క్వశ్చన్లో వాటి యొక్క కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ ఎంతమ్మా 37 ఉంది. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చమ్మా ఆ నెంబర్స్ అంటే 37 ఇంటూ ఎంతమ్మా మనకు 37 ఇంటూ 3. సో 37 ఇంటూ 3 3 7 ఎంతమ్మా 21. 3 3 9 అంటే ఎంతమ్మా మనకు 111. నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా 37 ఇంటే ఎంతమ్మా మనకు 5. సో 5 7 ఎంతమ్మా మనకు 35. నెక్స్ట్ 5 3 ఎంతమ్మా మనకు 15. 15 ఒక 3 అంటే ఎంతమ్మా 18. సో ఇప్పుడు ఆ నెంబర్స్ ఏంటమ్మా మనకు 111 185 అవుతాయి. ఆ రెండు సంఖ్యలు ఏంటమ్మా 111 185. సో ఆప్షన్ ఏదైనా మనకు 111 185 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా సి. సో ఏంటమ్మా మనకి రెండు సంఖ్యల కాసాగు గాసాబు తెలిస్తే ఆ విలువలు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి డైరెక్ట్గా ఏబి ఈక్వల్ టు ఎల్సిఎం బై హెచ్సిఎఫ్. సో ఏబి ఎంతమ్మా 15. దెన్ ఆ 15 అనేది ఎలా ఉండాలమ్మా మనకి కో ప్రైమ్స్ కావాలి. కో ప్రైమ్స్ అంటే ఏంటమ్మా 3, 5. బట్ క్వశ్చన్లో కామన్ ఫ్యాక్టర్ ఎంత ఉందమ్మా మనకు 37. 37 ఇంటూ 3 37 ఇంటూ 5. దెన్ ఫైండింగ్ దట్ నెంబర్స్. సో బట్ దట్ ఆన్సర్ 111, 185. నెక్స్ట్
convert 3.262626 a rational fraction. 3.262626 ను భిన్న రూపంలోకి మార్చండి. 3.2626 అంటే ఏమవుతుందమ్మా మనకు 26 బార్ రిపీటెడ్ డెసిమల్స్. బట్ ఇలాంటివి ఫ్రాక్షన్ ఫామ్లోకి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మనం చాలాసార్లు డిస్కస్ చేసినామా. సో టోటల్ నెంబర్ ఎంతమ్మా మనకు 326 టోటల్ నెంబర్. సబ్స్ట్రాక్ట్ వితౌట్ బార్ డిజిట్స్, బార్ లేని అంకెలు ఏ ఉంటాయి వాటిని మైనస్ చేయడమ్మా. బిఫోర్ ఆఫ్టర్ డెసిమల్ ఎంటైర్ డిజిట్స్. బార్ లేని అంకెలు ఏమున్నాయేమో ఓన్లీ 3 divided by denominator after decimal how many numbers will be bar 2 numbers. Take it how many nines 2 nines. After decimal without bar digits any digits bar లేని అంకెలు ఏమైనా ఉంటే ఏం చేయాలి మనం ఎక్స్ట్రా జీరోస్ యాడ్ చేయాలి. బట్ ఏమైనా ఉన్నాయి మనకి ఇక్కడ నో డిజిట్స్ ఆఫ్టర్ డెసిమల్ పాయింట్. అంటే 326 మైనస్ 3 అంటే ఎంత మనకు 323 బై వాట్ ఇస్ దట్ 99. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 323 బై 99. ఓకే అమ్మా. ఎస్. Next, the number 27844936 is divided by which one of the following number? Yes, sir. So, intama maniki 27, next intama 84, next intama maniki 936 is divided by క్రింది వాన్లో దేనిచే భాగించబడుతుంది. ఎస్ సార్. ఫస్ట్ లైన్ ఏమిచ్చాడమ్మా మనకు 85. 85 అంటే దేని యొక్క మల్టిపుల్ అమ్మా 17 5 కో ప్రైమ్. 17తో డివిజిబుల్ కావాలి, 5తో డివిజిబుల్ కావాలి. బట్ 5తో డివిజిబుల్ కావాలంటే వన్స్ ప్లేస్లో ఏముండాలమ్మా మనకి 0 ఆర్ 5. ఒకట్ల స్థానంలో 0 లేక 5 ఉండాలి. బట్ ఇక్కడ 0 లేక 5 ఉందేమో మనకి కాదు. అంటే ఇప్పుడు 5తో డివిజిబుల్ కాదంటే అది 85తో డివిజిబుల్ కాదు. ఓకే అమ్మా. రైట్ సార్. నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా మనకు 88 ఉంది. 88 అంటే కో ప్రైమ్స్ ఎలా రాయించమ్మా మనకు 11, 8 అంటే 11తో డివిజిబుల్ కావాలా, 8తో డివిజిబుల్ కావాలా. 8 డివిజిబిలిటీ రూల్ ఏంటమ్మా మనకి లాస్ట్ 3 డిజిట్స్. సో వాట్ ద లాస్ట్ 3 డిజిట్స్ ఎంతమ్మా మనకి ఇక్కడ, సో ఇదే కదా 936. 8 1 ఎంతమ్మా మనకు 8. 8 1 ఎంతమ్మా 8. వాట్ ద రిమైండర్ 13. మళ్ళీ అగైన్ 8లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 8 1 ఎంతమ్మా 8 అంటే ఎంత ఉంటుంది 5. 56 అంటే 8లో ఎన్ని టైమ్స్ అమ్మా 7 టైమ్స్. సో డివిజిబుల్ అవుతుంది కదా లాస్ట్ 3 డిజిట్స్. నెక్స్ట్ దేంతో డివిజిబుల్ కావాలమ్మా మనకి ఇక్కడ అగైన్ 11తో డివిజిబుల్ కావాలి. 11తో డివిజిబుల్ కావాలంటే ఎలా ట్రై చేయాలి మనకి ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ ఏంటమ్మా మనకి సమ్ ఆఫ్ ది ఆడ్ నెంబర్ ప్లేసెస్ అండ్ ఈవెన్ నెంబర్ ప్లేసెస్. సో బేసి సంఖ్యల స్థానాల మొత్తము మరియు సరి సంఖ్యల స్థానాల మొత్తంల మధ్య భేదం ఎంత ఉండాలి మనకి 0 లేక 11 యొక్క గుణిజం కావాలి. సో బేసి సంఖ్యల స్థానాల మొత్తం అంటే ఎంతమ్మా 8 + 2 ఎంతమ్మా 10. నెక్స్ట్ ఏమవుతుందమ్మా మనకి 10 + 9 ఎంతమ్మా మనకి 10 + 9 ఎంతమ్మా 19. 19 ఒక 6 ఎంతమ్మా మనకు 25 మైనస్. సో ఈవెన్ నెంబర్ ప్లేసెస్ 7 + 4 ఎంతమ్మా మనకు 11. నెక్స్ట్ ఏమవుతుందమ్మా మనకి 11 + 3. 11 + 3 ఎంతమ్మా మనకు 14. సో 14 అంటే వడ్ ద రిమైనింగ్ అమ్మ మనకి ఇక్కడ డిఫరెన్స్ ఎంత 11. సో వీటి మధ్య డిఫరెన్స్ 11 ఆర్ ఏంటమ్మా మనకి మల్టిపుల్ ఆఫ్ 11 కావాలి. ఆల్రెడీ 11 వచ్చింది కాబట్టి బట్ ఈ నెంబర్ కూడా ఏమవుతుందమ్మా 11తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది 8తో డివిజిబుల్ అయింది, 11తో డివిజిబుల్ అయింది. అంటే ఆ నెంబర్ దేంతో డివిజిబుల్ అవుతుందమ్మా మనకు 88తో డివిజిబుల్ అవుతుంది. క్లియర్ అండర్స్టాండింగ్. లేదంటే ఇక్కడ ఈ రెండు ప్రైమ్ నెంబర్స్ ఇక్కడ ట్రై చేయొచ్చు. లేదంటే ఎంతమ్మా మనకు 2 × ఎంతమ్మా మనకు 43. ఎస్ ఇట్లా కూడా మనం ట్రై చేయొచ్చు. కానీ ఇంకా ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఏంటమ్మా మనకు 88. బట్ ఇవల్ల ఏంటమ్మా కొద్దిగా ప్రైమ్ నెంబర్స్ వస్తే కొద్దిగా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి మనకి. ఓకే అమ్మా. సో నెక్స్ట్ వన్, the value of 1 power of 101 minus 1 power of 50 plus 1 power of 25 plus minus 1 cubed is. Yes sir. 1 power of 101. సో ఏంటమ్మా మనకి 1 power of 101 అంటే ఏమవుతుందమ్మా 1. minus 1 power of 50 minus 1 power of ఈవెన్ నెంబర్ అంటే ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ +1 +1. నెక్స్ట్ అగైన్ 1 power of 50 1 power of 50 అంటే ఏంటమ్మా మనకు 1 అవుతుంది. నెక్స్ట్ అగైన్ -1 పవర్ ఆఫ్ ఆడ్ నెంబర్. -1 పవర్ ఆఫ్ ఆడ్ నెంబర్ అంటే ఏమవుతుందమ్మా మనకి -1 అవుతుంది. ఇది క్లియర్. -1 పవర్ ఆఫ్ ఈవెన్ నెంబర్ అంటే ఏమవుతుందమ్మా +1. -1 పవర్ ఆఫ్ ఆడ్ నెంబర్ బేస్ సంఖ్య అయితే ఏమవుతుందో -1. అంటే +1 -1 ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది. దట్ బికమ్స్ ఎంతమ్మా మనకి ఇక్కడ 2 అవుతుంది. సో బట్ దట్ ఆన్సర్ 2. సో ఏంటమ్మా ఆన్సర్ ఇది 2. క్లియర్. సో 1 1 1 నెక్స్ట్ ఏంటమ్మా ఇవి రెండు క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 2. నెక్స్ట్ the least number which is a perfect square which has 560 as a common factor. 500 పరిపూర్ణ వర్గము మరియు 560ని కారణాంకముగా కలిగిన కనిష్ట సంఖ్య. సో డైరెక్ట్గా ఆప్షన్ ఎలిమినేషన్ అమ్మా మనకి ఇచ్చిన నెంబర్లో పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏమైనా ఉన్నాయమ్మా మనకి. ఇదైతే పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, మనకి ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు.
175 లేదు, 196 కూడా లేదు మనకి, పర్ఫెక్ట్ స్క్వేర్ ఏవి లేవమ్మా మనకి. సో నియర్లీ అంటే 13 స్క్వేర్ అంటే ఎంతమ్మా 169, 14 స్క్వేర్ అంటే ఎంతమ్మా 196, 15 స్క్వేర్ అంటే ఎంతమ్మా 225 మనకు ఉండేటివి. 100 ఓకే, 2 జీరోస్ ఉన్నంత మాత్రం పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కదా మనకి. ఇక్కడ చూడండి 196 అంటే ఇప్పుడు ఏమవుతుందో దీన్ని ఎలా రాయొచ్చు మనకి, 196 ఇంటే ఎంతమ్మా మనకు 10 అవుతుంది కదా, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. ఇంకా ఉండేది ఇదే కాబట్టి మనం డైరెక్ట్గా ఆన్సర్ తీసుకోవచ్చు. కానీ క్వశ్చన్ ఏమన్నాడు మనకి, 560 ఒక కారణాంకముగా కలిగినది. దీన్ని ఎలా రాయొచ్చమ్మా మనకి, 14 into 14 కదా, ఎస్. దీన్ని ఎలా రాయొచ్చమ్మా మనకి, 25 into 4 కదా, ఎస్, 25 into 4, ఎస్, 25 into 4. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 14 ఇంటూ సో ఎంతమ్మా మనకి 14 ఇంటూ సో ఎంతమ్మా మనకి 14 into 4 అంటే ఎంతమ్మా మనకు 56 అవుతుంది కదా మనకి. అంటే 56 అనేది ఆల్రెడీ ఏమవుతుందో ఒక కామన్ ఫ్యాక్టర్గా కంపల్సరీగా ఉంటుంది. దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఏమవుతుందో మళ్ళీ 5 అంటే 5 into 5 తీసుకుంటే కంపల్సరీగా ఒక ఫ్యాక్టర్ అవుతుంది మనకి. క్లియర్ అండర్స్టాండింగ్. అంటే ఇప్పుడు ఎంతమ్మా 196 ఇంటే ఎంతమ్మా 100, బట్ ఇక్కడ 196 100 అంటే ఇప్పుడు మనకి 196 into 100కు 560 అనేది ఒక పర్ఫెక్ట్ ఒక కారణాంకంగా కలిగి ఉంటుంది. సో ఎంతమ్మా 14 into 4, ఇక్కడ ఆల్రెడీ ఎంతమ్మా 2 into 7 రాయొచ్చు కదా, ఎస్, 2 into 7 అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా 2, ఇక్కడ ఏమవుతుందమ్మా మనకు 5 అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి, ఇక్కడ 14 అంటే ఏం రాయొచ్చమ్మా 2 into 7, 25 అంటే ఎంతమ్మా మనకు 5 into 5, 14 into 4 into 2 into 5 ఇది మొత్తం చేస్తే ఏమవుతుందమ్మా మనకు 5 2 ఎంతమ్మా 10, 10 into 56 అంటే ఎంతమ్మా 560. ఓకేమ్మా. అంటే ఇప్పుడు మనకి సో ఇక్కడ అడిగింది ఏంటమ్మా మనకి 560 కారణాంకముగా కలిగిన పరిపూర్ణ వర్గ సంఖ్య. ఇచ్చిన ఆప్షన్లో వర్గ సంఖ్యలు ఏవీ లేవు, ఒకటే ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా తీసుకోవచ్చు. అది కావాలంటే స్ప్లిట్ చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇప్పుడు దీని ఎంత మల్టిప్లై చేస్తే ఏమవుతుంది మనకు 560 వస్తుంది, అదొక ఫ్యాక్టర్ అవుతుంది మనకి. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 19,600. Next one, if 50% of the difference between two numbers is equal to 30% of their sum, then what is the ratio between the numbers? Okay ma, yes. రెండు సంఖ్యల మధ్య వ్యత్యాసంలో 50% వాటి మొత్తములో 30% సమానం అయినా ఆ రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి. రెండు సంఖ్యల మధ్య వ్యత్యాసంలో 50% అన్నాడమ్మా మనకి. ఎస్, డిఫరెన్స్ బిట్వీన్ టూ నెంబర్స్, రెండు సంఖ్యల మధ్య వ్యత్యాసం. రెండు సంఖ్యలు అంటే ఏమనుకుంటామో మనం ఇక్కడ ఎక్స్ మైనస్ వై. ఈ రెండు సంఖ్యల మధ్య వ్యత్యాసంలో ఎంతమ్మా మనకు 50%. దేనికి సమానం మనం అన్నాడు ఇక్కడ, వాటి మొత్తములో 30% అన్నాడు. మొత్తం అంటే ఏం రాసేయచ్చమ్మా మనం డైరెక్ట్గా ఎక్స్ ప్లస్ వై, దట్ ఈజ్ ఏంటమ్మా మనకి 30%. నెక్స్ట్ ఏమవుతుందమ్మా పర్సంటేజ్ ఏమవుతుంది క్యాన్సల్, అగైన్ 0 ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 5x మైనస్ ఏంటమ్మా మనకు 5y. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకు 3x ప్లస్ 3y. 3x ప్లస్ 3y. ఓకే అమ్మా. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ 5x ఉంది, ఇక్కడ 3x, అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకు 2x అవుతుంది. దట్ ఈజ్ ఈ మైనస్ వాల్యూ అవతలకి పోతే ఏమవుతుందో ప్లస్ అవుతుంది. ఇక్కడ 3y ఉంది ప్లస్ 5y అంటే ఎంతమ్మా 8y అవుతుంది. సో వాట్ దట్ రేషియో x:y అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ, సో దట్ ఈజ్ ఎక్స్కి ఆపోజిట్ ఎంత ఉందమ్మా 8, వైకి ఆపోజిట్ ఎంత ఉందమ్మా 2, అంటే వాట్ ఇస్ దట్ 8:2. 8:2 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 4:1, అంటే ఆ రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి ఎంతమ్మా మనకు 4:1 అవుతుంది. సో 4:1 కానీ 1:4 అంటే వాట్ ఇస్ దట్ ఆన్సర్ 1:4. Clear understanding? Nice. The mean marks of boys in a class is 52 and that of girls is 42. The mean marks of the boys and girls combined 50. The percentage of the boys in a class. ఓకే అమ్మా. ఒక తరగతిలో అబ్బాయిల సగటు మార్కులు 52 మరియు అమ్మాయిల సగటు మార్కులు 42. అబ్బాయిలు మరియు అమ్మాయిల సగటు మార్కులు 50. అయితే తరగతిలో అబ్బాయిల శాతము. సో ఇప్పుడు ఏంటమ్మా మనకి అబ్బాయిల సగటు మార్కులు, నెక్స్ట్ ఏంటమ్మా అమ్మాయిల సగటు మార్కులు, టోటల్ క్లాస్ యొక్క యావరేజ్. అంటే ఇప్పుడు ఏం చేయొచ్చమ్మా డైరెక్ట్గా అలిగేషన్ మెథడ్ అప్లై చేస్తున్నాం. సో ఇప్పుడు ఏంటమ్మా మనకు బాయ్స్ యొక్క యావరేజ్ ఎంతమ్మా మనకు 52, గర్ల్స్ యొక్క యావరేజ్ ఎంతమ్మా 42, టోటల్ బాయ్స్ అండ్ యొక్క గర్ల్స్ యావరేజ్ ఎలా ఉంటుందమ్మా 50. ఈ వాల్యూ ఎలా ఉంటుందంటే, సో ఇక్కడ ఇచ్చే రెండు వాల్యూస్ కంటే ఒక దాంతో కంపేర్ చేస్తే ఎలా ఉంటుందమ్మా, సో
లెస్ దాన్, ఇంకొక దాంతో కంపేర్ చేస్తే మోర్ దెన్. సో ఈ 50లో ఏంటమ్మా మనకి బాయ్స్ అండ్ గర్ల్స్ యావరేజ్ ఉంది. సో ఇప్పుడు టోటల్ బాయ్స్ అండ్ గర్ల్స్ నుంచి గర్ల్స్ యావరేజ్ మైనస్ చేస్తే ఎవరు వస్తారమ్మా? బాయ్స్. ఎంతమ్మా మనకు డైరెక్ట్గా బాయ్స్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇది 8. నెక్స్ట్ 52లో 50 పోతే వడిద రిమైనింగ్ అమ్మా 2. సో వడిద రేషియో అమ్మా మనకి 4:1 అవుతుంది. 4:1. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా? అబ్బాయిల శాతం. సో బాయ్స్ యొక్క పర్సంటేజ్ అంటే టోటల్గా బాయ్స్ ఎంతమంది ఉన్నారమ్మా? మనకి 4 ఉన్నారు. సో పర్సంటేజ్ అంటే టోటల్ క్లాస్లో ఉన్న స్ట్రెంత్ కావాలి, బాయ్స్ అండ్ గర్ల్స్. టోటల్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంతమ్మా మనకి 5. సో టోటల్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంతమ్మా 5. పర్సంటేజ్ అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 100 అవుతుంది. ఎస్ 5లో హౌ మెనీ టైమ్స్? 20 టైమ్స్. 20 into 4 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 80%. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్? 80%. Yes. The average of 4 consecutive odd natural numbers is 8 less than the average of the 3 consecutive even natural numbers. If the sum of 3 even numbers is equal to the sum of 4 odd numbers, then the average of 4 original odd numbers. Okay ma? 4 వరుస బేసి సంఖ్యల సగటు 3 వరుస సరి సంఖ్యల సగటు కంటే 8 ఎక్కువ. ఎస్ ఈ 3 సరి సంఖ్యల మొత్తం 4 బేసి సంఖ్యల మొత్తానికి సమానమైతే 4 అసలు బేసి సంఖ్యల సగటు ఎంత? చూడండి మనము దీన్ని జనరల్గా అప్లై చేయాలంటే లెంతీ ప్రాసెస్. ఇప్పుడు ఆప్షన్ ఎలిమినేషన్ ట్రై చేద్దాం. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడమ్మా మనకి? 4 వరుస బేసి సంఖ్యలు అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ ట్రై చేస్తామా. అంటే మనకి ఇచ్చింది ఏంటమ్మా? 4 వరుస బేసి సంఖ్యల సగటు. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటా. ఆప్షన్ ఏ. ఎస్ ఆప్షన్ ఏ. ఇవేంటమ్మా? ఆడ్ నెంబర్స్. ఇవేంటమ్మా మనకు? ఈవెన్ నెంబర్స్. తీసుకుని చెక్ చేస్తాను. ఇప్పుడు క్వశ్చన్ ఏంటమ్మా? 4 వరుస బేస్ సంఖ్యల సగటు అన్నాడు. నేను 32 వీటి యొక్క ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఇది యావరేజ్ అమ్మా. ఇదేంటమ్మా మనకు? యావరేజ్. బట్ క్వశ్చన్ ఏమన్నాడు మనకి? ద sum of the 4 consecutive odd numbers is 8 less than the sum of the average of the 3 consecutive even numbers. అంటే వీటి యొక్క బేసిస్ సంఖ్యల సగటు సరి సంఖ్యల సగటు కంటే ఎంత తక్కువ అన్నాడమ్మా మనకు? 8 తక్కువ అన్నాడు. అంటే అప్పుడు ఈవెన్ సంఖ్యల యొక్క సగటు దీనికంటే ఎంత ఉందమ్మా మనకు? 8 ఎక్కువ ఉంటుంది కదా. 8 ఎక్కువ అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ? 40 అవుతుంది. క్లియర్ అండర్స్టాండింగ్? 8 ఎక్కువ అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ? 40 అవుతుంది. ఇది ఏంటమ్మా మనకు? యావరేజ్. ఇప్పుడు మనకి యావరేజ్ అంటే ఫస్ట్ ఒక ఆప్షన్ తీసుకొని ట్రై చేస్తున్నాము. ఎస్ ఎలా తీసుకుంటున్నామో ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు. సరి సంఖ్యల యొక్క సగటు బేస్ సంఖ్యల యొక్క సగటు సరి సంఖ్యల సగటు కంటే 8 ఎక్కువ, 8 తక్కువ. అంటే ఇప్పుడు మనకి ఏంటమ్మా మనకి బేసి సంఖ్య సరి సంఖ్యల సగటు బేసి సంఖ్యల సగటు కంటే 8 ఎక్కువనే కదా మనకి. అంటే ఇప్పుడు ఏంటి మనకు? ఆడ్ నెంబర్స్ యావరేజ్ 32, ఈవెన్ నెంబర్స్ యావరేజ్ 40. అంటే ఆడ్ నెంబర్స్ యావరేజ్ ఈవెన్ నెంబర్స్ యావరేజ్ కంటే ఎంత తక్కువ ఉందమ్మా? 8. బట్ మన క్వశ్చన్ ఇంకో కండిషన్ ఇచ్చాడు. ఈ సరి సంఖ్యల మొత్తము బేస్ సంఖ్యల మొత్తానికి సమానం. వీటి సమ్ అప్లై చేస్తే ఎన్ని నెంబర్స్ ఉన్నాయమ్మా మనకి? ఆడ్ నెంబర్స్ ఎంతమ్మా మనకి ఇక్కడ? 3 ఉన్నాయమ్మా మనకి. సమ్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకి? యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. అంటే 3 into 32. 3 into 32 అంటే ఎంతమ్మా? 96 అవుతుంది. ఇక్కడ సమ్ అప్లై చేశారనుకోండి ఎన్ని నెంబర్స్ ఇచ్చాడమ్మా మనకి? ఈవెన్ నెంబర్స్ మనకి ఎన్ని అమ్మా మనకి? సో 4 బేస్ సంఖ్యలు ఏంటమ్మా? 4 బేస్ సంఖ్యలు ఏంటమ్మా మనకి ఇక్కడ? 4. అంటే 4 2 ఎంతమ్మా? 8. 4 3 ఎంతమ్మా మనకి? 12. అదేవిధంగా మనకి ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఇచ్చాడమ్మా మనకి? సో వాట్ ఇస్ దట్? 4 ఈవెన్ నెంబర్స్ 3 ఉన్నాయి. అంటే సమ్ ఈక్వల్ టు 40 ఇంటే ఎంతమ్మా? 3. అంటే వాట్ ఇస్ దట్? 120. బట్ ఈ రెండు సమ్ అనేది ఎలా ఉండాలి మనకు? ఈక్వల్ కావాలి. బట్ ఈక్వల్ అవుతుందా మనకి? లేదు. సెకండ్ ఆప్షన్ ట్రై చేద్దాం. నీకు జస్ట్ నేను వెరిఫై చేయడానికి ట్రై చేస్తున్నా. నేను ఇప్పుడు ఫస్ట్ తీసుకుంటా. సెకండ్ ఆప్షన్ ఏంటమ్మా మనకి? 24. ఇవి ఏంటమ్మా మనకి? ఆడ్ నెంబర్స్ యావరేజ్. ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తామా? ఈవెన్ నెంబర్స్ యావరేజ్. ఆడ్ నెంబర్స్ యావరేజ్ ఈవెన్ నెంబర్స్ యావరేజ్ కంటే 8 తక్కువ అన్నాడు. అంటే ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ యావరేజ్ బేసి సంఖ్యల సగటు కంటే ఎలా ఉంటుందమ్మా? 8 ఎక్కువ ఉంటుంది. 8 ఎక్కువ అంటే ఎంతమ్మా మనకి? ఇది 32 అవుతుంది. ఇది 32. ఎస్ ఇప్పుడు సమ్ములేక ఫైండ్ అవుట్ చేస్తామా? ఎస్ ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయమ్మా? 4 కదా. అంటే 24 ఇంటే ఎంతమ్మా మనకి? 4. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి? 96. ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయమ్మా? 3. 32 into 3 అంటే ఎంతమ్మా మనకి? 96. ఓకేమ్మా. అంటే 4 వరుస ఏంటమ్మా మనకి? బేస్ సంఖ్యల మొత్తం 3 సరి సంఖ్యల మొత్తానికి కూడా 2 ఎలా ఉంటే సమానం. ఈక్వల్ అయింది కదా మనకి? ఎస్. సో కండిషన్ ఈక్వల్ అయింది కాబట్టి ఆ 4 వరుస ఏంటమ్మా మనకి? బేస్ సంఖ్యల యొక్క సగటు అంటే ఎంత తీసుకోవచ్చమ్మా? డైరెక్ట్గా మనకు
24 అవుతుంది. సో ఈ విధంగా ఆప్షన్ ఎలిమినేషన్ చేయండి, ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేమ్మా. A set A consists of integers 27, 28, 30, 32 and 33. If integer k is included in the average of set A will increase by 30%. What is the value of integer k? Okay ma. ఒక సమితి ఏలో పూర్ణాంకాలు 27, 28, 30, 32, 33 యొక్క సగటు ఉంటాయి. పూర్ణాంకం కేని కలిపితే సగటులో చేర్చబడితే ఏ 30% పెరుగుతుంది. పూర్ణాంకం కే విలువ ఎంత? బట్ ఇప్పుడు ఏంటమ్మా మనకి 27, నెక్స్ట్ ఎంతమ్మా 28, నెక్స్ట్ ఎంతమ్మా 30, నెక్స్ట్ ఎంతమ్మా 32, నెక్స్ట్ ఎంతమ్మా 33. వీటి యొక్క యావరేజ్ ఇచ్చాడమ్మా మనకి. ఎస్, వీటి యొక్క యావరేజ్ కావాలి. ఓకేమ్మా. ఎస్, వీటి యొక్క యావరేజ్. సో వీటి యొక్క యావరేజ్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం ఇక్కడ? దట్ ఈస్ సమ్ ఆఫ్ ది నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. ఎంతమ్మా 20 ఎంతమ్మా 40 ఒక 30 ఎంతమ్మా 70 ఒక 30 అంటే 60 అంటే 130 7 + 8 ఎంతమ్మా 15 అగైన్ ఎంతమ్మా ఇక్కడ 520 అంటే 130 + 5 ఎంతమ్మా 150 బై హౌ మెనీ నెంబర్స్ అమ్మా మనకి? టోటల్గా 5 నెంబర్స్. అంటే 5లో ఎంతమ్మా మనకు 13 నెంబర్స్ అవుతుంది. ఇది యావరేజ్, ఇది క్వశ్చన్లో. బట్ ఈ సెట్కి ఏం చేస్తున్నాడమ్మా మనకి? కేని ఇంక్లూడ్ చేస్తే అన్నాడు. ఓకేమ్మా. ఇప్పుడు ఈ టోటల్ నెంబర్స్ ఎంతమ్మా మనకి? సమ్ ఎంతమ్మా 150 ప్లస్ ఒక కాన్స్టెంట్ యాడ్ చేస్తున్నాను. చేస్తే దాని యొక్క సగటు ఎంత వస్తే ఏం రాస్తామా? బై ఎంతమ్మా నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఏంటి? 6. ఈ టోటల్ నెంబర్స్కి ఒక కాన్స్టెంట్ యాడ్ చేస్తున్నాను కే. అప్పుడు యావరేజ్ అంటే ఎంతమ్మా? డివైడెడ్ బై 6. అప్పుడు యావరేజ్ ఇంక్రీజ్డ్ బై ఎంతమ్మా 30%. ఏ 30% అంటే వీటి యొక్క సగటు ఏంటమ్మా ఎంత? 30. ఈ 13 అనేది ఏంటమ్మా ఏ వాల్యూ. అప్పుడు సగటు ఎంత పెరుగుతుంది? 30%. దీంట్లో 30% ఇంక్రీజ్, 30% యాడింగ్ అంటే ఎంతమ్మా మనకు? 39 కదా. ఎస్, 30లో 30% వాల్యూ ఎంతమ్మా? 9. 30 + 9 ఎంతమ్మా? 39. ఎస్, ఇప్పుడు ఈ కే వాల్యూ ఇతరులకోతే ఏమవుతుందమ్మా? మల్టిప్లై. దెన్ వాట్ ఈస్ దట్? కే ఈక్వల్ టు 6 9 ఎంతమ్మా మనకు? 54. 5 6 3 ఎంతమ్మా? 18 ఒక 5 ఎంతమ్మా మనకు? 23. ఎస్, నెక్స్ట్ ఎంతమ్మా మనకు? మైనస్. ఈ వాల్యూ ఇతరులకు వస్తే ఏమవుతుంది? మైనస్ అంటే ఎంతమ్మా? 150. సో వాట్ ఇస్ ద రిమైండర్? 4. నెక్స్ట్ అగైన్ 13 - 5 అంటే ఎంతమ్మా? 8. సో వాట్ ఇస్ దట్ కాన్స్టెంట్ ఎంతమ్మా మనకి ఇక్కడ? 84. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్? 84. Yes. A 2-digit number is 4 times the sum of the digits and twice the product of the digits. The number is. ఒక రెండంకెల సంఖ్యలోని సంఖ్య దాని అంకెల మొత్తానికి 4 రెట్లు మరియు అంకెల లబ్ధానికి 2 రెట్లు అయినా ఆ సంఖ్య ఎంత? క్వశ్చన్లోనే ఉందేమో ఆప్షన్ వెరిఫికేషన్. ఫస్ట్ ఆప్షన్ ట్రై చేద్దాం మనము. ఎస్, ఒక రెండంకెల సంఖ్య ఏ 2-digit నెంబర్ 4 times the sum of the digits. ఓకేమ్మా. సో దీంట్లో టోటల్ సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఎంతమ్మా? 12 ఇంటూ దీనికి ఎనీ టైమ్స్ అన్నాడు? సమ్ ఆఫ్ ది డిజిట్స్కి 4 అంటే ఎంతమ్మా? 48. ఓకేమ్మా. క్లియర్ అండర్స్టాండింగ్? ఒక రెండంకెల సంఖ్యలోని అంకెల మొత్తానికి 4 రెట్లు ఉంటుంది అన్నాడు. అంకెల మొత్తం ఎంతమ్మా? 12కి 4 టైమ్స్ అంటే ఎంతమ్మా? 48. ఓకే. మళ్ళీ ఏమి ఇచ్చాడు మనకి? అంకెల లబ్ధానికి 2 రెట్లు. అంకెల లబ్ధం ఎంతమ్మా మనకు? సో 32 ఇంటూ ఎంతమ్మా మనకి? 2 రెట్లు. 32 ఇంటూ 2 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ? 94 అవుతుంది. ఓకేమ్మా. 32 ఇంటూ 2 అంటే ఎంతమ్మా మనకు? 94. బట్ అవుతుందా మనకి? ఇది కాదు. క్లియర్ అండర్స్టాండింగ్? ఇది అవుతుందేమో మనకి? కాదు. అంటే ఈక్వల్ అవుతాయి మనకి ఆ నెంబర్స్? కాలేదు. నెక్స్ట్ ఇంకో ట్రై చేద్దాం. నెక్స్ట్ ఎంతమ్మా? 36. ఎస్, అంకెల మొత్తం అంటే ఎంతమ్మా మనకి? 9. దీనికి ఎనీ టైమ్స్ ఉందన్నాడు? 4 టైమ్స్ అంటే ఎంతమ్మా? 36. ఈక్వల్ అయింది కదా. నెక్స్ట్ ఏమన్నాడు మనకి? వాటి యొక్క ప్రొడక్ట్కి 2 టైమ్స్ అంటే వీటి యొక్క ప్రొడక్ట్ 3 × 6 ఎంతమ్మా? 18కి 2 టైమ్స్ అంటే ఎంతమ్మా? 36. సో ఈక్వల్ అయింది కదా మనకి. సో ఒక 2-digit నెంబర్ వాటి అంకెల మొత్తానికి 4 టైమ్స్. అంకెల మొత్తం ఎంతమ్మా? 6 + 3 ఎంతమ్మా? 9 4 టైమ్స్ ఎంతమ్మా? 36. ఈక్వల్ అయింది. నెక్స్ట్ వాటి యొక్క డిజిట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ది డిజిట్స్, అంకెల లబ్ధం ఎంతమ్మా? 18కి 2 టైమ్స్ ఎంతమ్మా? 36. అంటే వాట్ దట్ నెంబర్ ఎంతమ్మా మనకి ఇక్కడ? 36. ఓకేమ్మా. సో వాట్ దట్ ఆన్సర్? 36. నెక్స్ట్ 2 power of 3n minus 1, n belongs to n is divided by 2 power of 3n minus 1 is divided by then n belongs to n అంటే ఎనీ న్యాచురల్ నెంబర్
అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ఈక్వల్ టు 1 అనుకుంటామా. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 2 పవర్ ఆఫ్ 3 ఇంటూ 1 అంటే ఎంతమ్మా 3 మైనస్ 1 2కి ఇప్పుడు అంటే ఎంతమ్మా 8 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 7. అంటే ఇప్పుడు దేంతో డివిజిబుల్ అవుతుందమ్మా మనకి ఎంటైర్ సమ్ అనేది 7తో డివిజిబుల్ అవుతుంది. లేదంటే ఎన్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 2 ఎస్ 2 పవర్ ఆఫ్ 3 2 ఎంతమ్మా మనకు 6 మైనస్ 1 2 పవర్ ఆఫ్ 5 అంటే ఎంతమ్మా మనకి 32 ఇంటూ 6 అంటే ఎంతమ్మా మనకు 64 మైనస్ 1 అంటే ఎంతమ్మా 63. అంటే ఇప్పుడు ఈ వచ్చే నెంబర్స్ దేని యొక్క మల్టిపుల్స్ అవుతాయమ్మా మనకి 7 మల్టిపుల్స్ అవుతాయి. అంతేగాని 63 అనేది 9 మల్టిపుల్ అవుతుంది, కానీ 7 అనేది 9 మల్టిపుల్ అవుతుందా లేదు. అంటే ఈ ఎంటైర్ నెంబర్స్ అన్ని దేని యొక్క మల్టిపుల్ అవుతాయమ్మా మనకి 7 మల్టిపుల్స్ అవుతాయి. ఎన్ ఈక్వల్ టు 3 ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడమ్మా కండిషన్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్ అంటే ఏంటమ్మా ఎన్ అనేది ఒక సహజ సంఖ్యా సమితి అనేది. ఓకేమ్మా. సో వర్ దట్ ఆన్సర్ ఏంటమ్మా మనకి ఈ 7 63 ఈ నెంబర్స్ దేంతో డివిజిబుల్ అవుతాయి మనకి ఇక్కడ 7 మల్టిపుల్స్ అవుతాయి. ఓకేమ్మా. ద ప్రొడక్ట్ ఆఫ్ రేషనల్ నెంబర్ అండ్ ఇరేషనల్ నెంబర్ ఒక అకరణీయ సంఖ్య మరియు ఒక కరణీయ సంఖ్య యొక్క లబ్ధం. ఒక అకరణీయ సంఖ్య అంటే ఏంటమ్మా 1/2 ఇంటూ నెక్స్ట్ కరణీయ సంఖ్య √2 √3 π ఇంటే ఎంతమ్మా √2 వచ్చే వాల్యూ ఏమవుతుందమ్మా √2/2 అవుతుంది. అంటే ఒక అకరణీయ సంఖ్యను ఒక కరణీయ సంఖ్య లబ్ధమే మళ్ళీ ఏమవుతుందమ్మా మనకి ఒక ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది, ఒక కరణీయ సంఖ్య అవుతుంది. ఏ నెంబర్ అవుతుందమ్మా మనకు ఒక కరణీయ సంఖ్య అవుతుంది. క్లియర్. సో వర్ దట్ ఆన్సర్ ఇర్రేషనల్ నెంబర్. నెక్స్ట్ ద ఇన్కమ్ ఆఫ్ P and Q are in the ratio 3:2 and the expenses are in the ratio 5:3. If both saves 200 rupees, then what is the income of P? P మరియు Q యొక్క ఆదాయాల నిష్పత్తి. P నెక్స్ట్ ఏంటమ్మా Q యొక్క ఇన్కమ్స్ రేషియో ఇచ్చాడు. ఇన్కమ్స్ రేషియో ఎంతమ్మా మనకు 3:2 అండ్ వాటి యొక్క ఎక్స్పెన్స్ రేషియో ఎంతమ్మా మనకు 5:3 ఇది ఇచ్చాడు. అందులో ప్రతి ఒక్కరూ సో ఇఫ్ బోత్ సేవ్స్ 200 రూపీస్ ఇద్దరు 400 రూపాయలు ఆదా చేస్తే ఇద్దరు కూడా 400 రూపాయలు ఆదా చేస్తారు. అంటే ప్రతి ఒక్కరు ఏంటమ్మా మనకి 400 రూపీస్ ఇద్దరు 400 రూపాయలు ఆదా చేస్తే ఇఫ్ బోత్ సేవ్ ప్రతి ఒక్కరు ఇద్దరు 200 రూపాయలు అంటే P కూడా 200 రూపాయలు సేవ్ చేస్తున్నాడు, Q కూడా 200 రూపాయలు సేవ్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలా చూడండి. మా డైరెక్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే సో ఇక్కడ ఇన్కమ్ 3 పార్ట్స్ ఉంది, ఎక్స్పెన్స్ ఎంతమ్మా 5 పార్ట్స్ ఉంది. సో ఇక్కడ ఇన్కమ్ 2 పార్ట్స్ ఉంది, ఇక్కడ 1 పార్ట్. ఇప్పుడు మనకి ఈక్వల్ చేస్తామా, వీటి మధ్య గ్యాప్ ఎంత ఉందమ్మా 1, వీటి మధ్య గ్యాప్ ఎంత ఉందమ్మా 2. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి అంటే ఇంటూ 2 ఇంటూ ఎంతమ్మా 1. సో ఇప్పుడు అప్లై చేస్తే ఎంతమ్మా మనకి ఇది 3 ఎంతమ్మా 2 3 6 2 2 ఎంతమ్మా 4 నెక్స్ట్ ఎంతమ్మా 5:3 అంటే ఇన్కమ్ 6 పార్ట్స్ ఉంది. సో ఎంతమ్మా మనకి ఇన్కమ్ 6 పార్ట్స్ ఉంది. నెక్స్ట్ ఎంతమ్మా మనకి వాటి యొక్క ఎక్స్పెన్స్ ఎంతమ్మా 5, ఇక్కడ 4 పార్ట్స్ ఉంది, ఇక్కడ ఎంతమ్మా మనకి 3 పార్ట్స్ ఉంది. అంటే అప్పుడు వాటి యొక్క సేవింగ్ ఎంత ఉందమ్మా మనకు అంటే 6 భాగాల్లో 5 భాగాలు ఖర్చు చేస్తే సేవింగ్ ఎంతమ్మా 1 పార్ట్, ఇక్కడ 4 భాగాల్లో 3 భాగాలు ఖర్చు చేస్తే సేవింగ్ ఎంతమ్మా 1. అంటే ఈ 1 పార్ట్ ఈక్వల్ టు డైరెక్ట్గా ఎంతమ్మా మనకి సో 200 రూపీస్. ఇంకా 1 పార్ట్ ఈక్వల్ 200 రూపీస్ అయితే మనకు కావాల్సింది ఏంటమ్మా P ఇన్కమ్ కావాలి. సో P ఇన్కమ్ కావాలంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి P సో ఏంటమ్మా మనకి ఆదాయం P ఎన్ని పార్ట్స్ ఉందమ్మా 6. 1 పార్ట్ ఈక్వల్ టు 200 అయితే దట్ ఈజ్ ఏంటమ్మా 6 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 6 ఇంటే ఎంతమ్మా మనకి 200 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 1200 రూపీస్ అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ 1200 రూపీస్. సో ఇఫ్ బోత్ ఇద్దరు 200 ఇద్దరు కూడా 200 రూపాయలు సేవ్ చేస్తున్నారు. ఇద్దరు అంటే P ఆల్సో 200 రూపీస్ సేవ్ చేస్తారు, Q ఆల్సో 200 రూపీస్ సేవ్ చేస్తున్నారు. సో వర్ దట్ ఆన్సర్ 1200 రూపీస్. సో ఏంటమ్మా మనకి నన్ ఆఫ్ దీస్. ఓకేమ్మా. ఏ సమ్ ఆఫ్ X ఈజ్ డివైడెడ్ అమాంగ్ A, B, C such that the ratio of the sets of A and C is 8:7 and that of B is to C is 3:2. If the difference between the sets of A and B is 240, then what is the value of X? Okay ma. మొత్తం Xని A, B, C ల మధ్య విభజించారు. తద్వారా A మరియు C వాటాల మధ్య నిష్పత్తి 8:7 మరియు B మరియు C వాటాల మధ్య నిష్పత్తి 3:2. A మరియు B ల వాటాల మధ్య వ్యత్యాసం 240 అయితే X విలువ ఎంత? బట్ ఇప్పుడు ఏమి ఇస్తున్నాడమ్మా క్వశ్చన్లో A:C ఇచ్చాడమ్మా మనకి. A:C ఎంతమ్మా మనకు 8:7 ఇది ఇచ్చాడు. నెక్స్ట్ ఏంటమ్మా B:C ఎంతమ్మా B:C 3:2.
బట్ ఇక్కడ A:C ఉందమ్మా. మనకి రేషియో ఫైండ్ అవుట్ అంటే ఇక్కడ డయాగ్నల్గా ఎలా ఉండాలి, కాన్స్టెంట్ ఉండాలి. ఇక్కడ B:C ఉంది, దీన్ని చేంజ్ చేసుకుంటామా, C:B రాస్తా. C:B అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకు, సో ఇదంతా మనకి 3:2 అంటే C:B అంటే ఏమవుతుందమ్మా మనకు 2:3 అవుతుంది. ఇప్పుడు నువ్వు ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది, ఇది కాన్స్టెంట్ A, నెక్స్ట్ ఎంతమ్మా వచ్చే రేషియో ఏంటమ్మా C, నెక్స్ట్ ఎంతమ్మా B. సో ఇప్పుడు డైరెక్ట్ మల్టిప్లై చేయండి, క్రాస్ మల్టిప్లై, రివర్స్ n మల్టిప్లై అంటే A2 ఎంతమ్మా 16, నెక్స్ట్ ఎంతమ్మా 7 2 ఎంతమ్మా మనకి 14, నెక్స్ట్ 7 3 ఎంతమ్మా 21. ఇది మనకి. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటమ్మా మనకి A మరియు Bల వాటాల మధ్య వ్యత్యాసం. A మరియు Bల వాటాల మధ్య వ్యత్యాసం. A మరియు Bల డిఫరెన్స్ ఇచ్చాడు. ఎంతమ్మా డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ 5. ఈ 5 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా 240 అయితే డైరెక్ట్గా 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 5 4s 5 8s అంటే 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా 48. అయినా x ఎంత, x అంటే ఏం చేయాలమ్మా టోటల్ యాడ్ చేయాలా. 16 + 14 ఎంత మనకి, 16 + 14 అంటే ఎంతమ్మా మనకి 30 అవుతుంది కదా. ఎస్ 30 + 21 అంటే ఎంతమ్మా 51. ఈ 51 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత, 51 ఇంటూ ఎంతమ్మా మనకి 48. దట్ ఈజ్ దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమవుతుందమ్మా మనకి ఆన్సర్ వస్తుంది. ఎస్ బట్ ఈ రెండు మల్టిప్లై చేస్తే ఫస్ట్ 1 స్పేస్ ఎంత రావాలమ్మా 8 కావాలి. 8 వచ్చే కేసు ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్గా తీసుకోవచ్చు. అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే 1 స్పేస్ ఎంతమ్మా 8. 8 వచ్చే కేసెస్ ఏమన్నాయా మోర్ దెన్ లేవు, అంటే ఉండేది ఒకటే కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ ఎంతమ్మా 2448. కావాలంటే ట్రై చేయండమ్మా. దీన్ని 50 + 1 అనుకుంటే 5 × 8 ఎంతమ్మా 40, 5 4s ఎంతమ్మా మనకు 20, 20 + 4 ఎంతమ్మా 24, నెక్స్ట్ ఎంతమ్మా మనకు 50 అంటే 0, నెక్స్ట్ ఏమవుతుందమ్మా 1 × 48 అంటే ఎంతమ్మా 48 అంటే వాట్ ఇస్ దట్ ఆన్సర్ 2448 అవుతుంది. సో వాట్ ఆన్సర్ 2448. నెక్స్ట్ A started a business by investing 50,000 rupees. After 6 months B joined with a capital of 80,000 rupees. After 3 years, they earned a profit 24,500 rupees. What was A share? Yes. A 50,000 రూపాయల పెట్టుబడితో పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించారు. 6 నెలల తర్వాత B 80,000 రూపాయల మూలధనంతో చేరాడు. 3 సంవత్సరాల తర్వాత వారు 24,500 రూపాయల లాభం పొందుతారు. లాభంలో A యొక్క వాటా ఎంత? ఎస్ ఏంటమ్మా మనకి AB ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారమ్మా క్లియర్గా. ఎస్ ఇన్వెస్ట్మెంట్స్ 50,000, ఇక్కడ ఎంతమ్మా మనకి 80,000. సింప్లిఫై చేస్తే ఎంతమ్మా డైరెక్ట్గా 5:8. ఇది ఓన్లీ ఏంటమ్మా ఇన్వెస్ట్మెంట్స్. మనకి ప్రాఫిట్ ఇచ్చాడు, ప్రాఫిట్ రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేయాలా, ప్రాఫిట్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఏ 50,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు, 6 నెలల తర్వాత చేరాడు. మొత్తం టైం పీరియడ్ ఎంత ఉంది మనకి ఇక్కడ 3 years ఉంది. అంటే అప్పుడు ఏ యొక్క టైం పీరియడ్ ఎంతమ్మా 3 years అంటే 1 yearకు 12 months, 3 years కంటే ఎంతమ్మా 36. నెక్స్ట్ ఎంతమ్మా 8 ఇంటూ ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్ బీ జాయిన్ అమ్మా మనకి 6 months తర్వాత బీలోకి ఎంటర్ అవుతున్నాడు. 6 months తర్వాత ఎంటర్ అవుతే హౌ మెనీ మంత్స్ ఇన్వెస్టెడ్ మనకి ఇక్కడ 30 months ఇన్వెస్టెడ్. దెన్ ప్రాఫిట్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. సో ఇదేంటమ్మా మనకి ప్రాఫిట్ రేషియో. దెన్ చూడమ్మా డైరెక్ట్గా 6 6 నెక్స్ట్ ఎంతమ్మా 6 5 5 ఏమవుతుందమ్మా క్యాన్సల్. నెక్స్ట్ 2లో ఎంతమ్మా 3 times, 2లో ఎంతమ్మా మనకి 4 times. అంటే ఇప్పుడు ఆ ప్రాఫిట్ని ఎలా డివైడ్ చేయాలమ్మా మనం ఇక్కడ 3:4 రేషియోలో డివైడ్ చేయాలి. బట్ ద టోటల్ ప్రాఫిట్ 7. ఈ 7 parts ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 24,500. డైరెక్ట్గా 1 part అంటే ఎంతమ్మా 7 3s 21, 7 5s నెక్స్ట్ ఎంతమ్మా 3,500. 1 part ఈక్వల్ 3,500 అయితే ఎవరు వాట అడిగాడమ్మా ఏ మీన్స్ హౌ మెనీ పార్ట్స్ 3 parts. దెన్ 3 parts ఈక్వల్ టు 3 ఇంటూ ఎంతమ్మా మనకి ఇక్కడ 3,500. 3 × 3,500 అంటే 0, 3 5 ఎంతమ్మా 15, 3 3 9, 9 + 1 అంటే ఎంతమ్మా 10. అంటే వాట్ ఇస్ దట్ ఆన్సర్ 10,500 rupees. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ నన్ ఆఫ్ దీస్. నెక్స్ట్ 5 years ago the ratio of ages of A to B is 4:5. 5 years ends the ratio of the ages of A to B will be 6:7. If at present C is 10 years younger than B, what will be the ratio present ages of A to C? ఓకే అమ్మా 5 సంవత్సరాల క్రితం A, B వయసుల మధ్య నిష్పత్తి 4:5. 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల మధ్య నిష్పత్తి 6:7. ప్రస్తుతం C B కంటే 10 సంవత్సరాలు చిన్నవాడు. అయితే ఏ వయస్సు C వయస్సుల మధ్య నిష్పత్తి. బట్ ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఎగో అన్నాడమ్మా మనకి 5 years ఎగో అన్నాడు. ఎస్ 5 years ఎగో వాట్ ఇస్ దట్ రేషియో అమ్మా మనకి 4:5. ఇది మనకి
నెక్స్ట్ ఏమన్నాడమ్మా మనకి ఆఫ్టర్ ఇచ్చాడు మనకి ఆఫ్టర్ 5 years 5 సంవత్సరాల తర్వాత ఎంతమ్మా 6:7. చూడమ్మా మనకి ఆఫ్టర్ 5 years ఎగో నుంచి 5 years ఆఫ్టర్ ఈక్వల్ చేయాలి. 5 years ఎగో నుంచి 5 years ఆఫ్టర్ కావాలంటే ప్రజెంట్కి రావాలి. ప్రజెంట్కి రావాలంటే ఎన్ని ఇయర్స్ అమ్మా 5 years యాడ్ చేస్తాం. కానీ ఇక్కడ ఆఫ్టర్ 5 years ఉంది. ఇక్కడికి రావాలంటే ఏంటమ్మా మనకు 10 years రావాలి. అంటే ఈచ్ పర్సన్కి 10 years యాడ్ చేయాలి. అంటే 4:5 బికమ్ 6:7 అయింది. అంటే ఈచ్ పర్సన్కి 10 years. ఇక్కడ ఎంత ఉందమ్మా డిఫరెన్స్, ఎంత ఇంక్రీజ్ అయిందమ్మా 2 parts. ఇక్కడ కూడా ఎంతమ్మా డిఫరెన్స్, ఎన్ని పార్ట్స్ అమ్మా 2 parts. ఈ విధంగా ఇది కాన్స్టెంట్గా ఇంక్రీజింగ్ ఉంటే డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. అంటే ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయిందమ్మా 2. ఈ 2 parts ఈక్వల్ టు డైరెక్ట్గా ఎన్ని ఇయర్స్ అమ్మా మనకు 10 years. అంటే డైరెక్ట్గా 1 part ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 5. 1 part ఈక్వల్ టు ఎంతమ్మా 5. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం 5 4s ఎంతమ్మా 20. నెక్స్ట్ ఎంతమ్మా 5 5s ఎంతమ్మా 25. ఈ 20-25 ఎప్పుడమ్మా మనకి ఇవి 5 years ఎగో. బట్ మనకి ప్రస్తుతం నిష్పత్తి అడుగుతున్నాడు కదా. సో ప్రజెంట్ కావాలంటే 5 years ఎగో 20 అయితే ప్రజెంట్ అంటే ఎన్ని ఇయర్స్ యాడ్ చేయాలమ్మా 20కి 5 years యాడ్ చేస్తే ఎంతమ్మా 25. 25 అనేది 5 years ఎగో. ప్రజెంట్ రావాలంటే 25కి 5 యాడ్ చేస్తే ఎంతమ్మా 30. ఇవి మనకి ప్రస్తుతం ఏ కామ బి వయసుల మధ్య వయస్సులు. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు, సి బి కంటే 10 సంవత్సరాలు చిన్నవాడు అన్నాడు. అంటే బి ఆల్రెడీ వయసు ఎంతమ్మా 30. అంటే సి బి కంటే 10 సంవత్సరాలు చిన్నవాడు అంటే ఈ 30లో నుంచి ఏం చేయాలా మనం ఇక్కడ 10 మైనస్ చేస్తే అప్పుడు సి యొక్క వయసు ఎంతమ్మా 20 అవుతుంది. సో విత్ దట్ 20. బట్ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా మనకి ఏ కామ సి వయసుల మధ్య నిష్పత్తి అంటే A:C వయసుల మధ్య నిష్పత్తి. సో ఏ ఎంతమ్మా మనకు 25. నెక్స్ట్ ఎంతమ్మా సి ఎంతమ్మా 20. అంటే వర్ దట్ ఆన్సర్ 5 5s. నెక్స్ట్ ఎంతమ్మా 5 4s. సో వర్ దట్ ఆన్సర్ 5:4. సో 5:4. ఓకే అమ్మా. నైస్. Ramu is 20 years older than Rahul. N years ago, Ramu was thrice as old as Ramu. 2n years from now, the ratio of the ages of Ramu and Rahul will be 15:11. What is the value of n? Ramu, Rahul కంటే 20 సంవత్సరాలు పెద్దవాడు. n సంవత్సరాల క్రితం రాహుల్ కంటే రాము వయస్సు రాహుల్ కంటే 3 రెట్లు ఎక్కువ. ఇప్పటి నుండి 2 సంవత్సరాల తర్వాత రాహుల్ వయసుల మధ్య నిష్పత్తి 15:11 అయితే n విలువ ఎంత? చూడమ్మా ఇప్పుడు మనకి n విలువ అన్నాడు కదా, డైరెక్ట్ ఆప్షన్ ఎలిమినేషన్ ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటమ్మా మనకి రాహుల్ కంటే 20 సంవత్సరాలు పెద్దవాడు. రాము వాజ్ థ్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ రాహుల్. ఓకే అమ్మా. సో 20 years ఎన్ ఇయర్స్ ఎగో అంటే ఎన్ ఇయర్స్ ఎగో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటామా n ఈక్వల్ టు ఎంతమ్మా 15. అంటే 15 years ఎగో అనుకుంటాం. ఈ 15 years ఎగో మనకి ఏమన్నాడమ్మా ఇక్కడ 15 తీసుకుంటున్నాం, ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తామా. జనరల్గా అప్లై చేయాలంటే లెంతీ ప్రాసెస్ అవుతుంది. 15 years ఎగో. సో ఏంటమ్మా మనకి రాము వాజ్ థ్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ రాహుల్. రాము వయస్సు రాహుల్ యొక్క వయస్సుకి ఎలా ఉంటుంది? థ్రైస్ అంటే వాట్ ఇస్ దట్ రేషియో 3:1. ఇది మనకి. బట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి అమ్మా మనకి ఫస్ట్ ఒక స్టేట్మెంట్ రాము ఈజ్ 20 years older than రాహుల్. అంటే ఎప్పుడమ్మా మనకి సార్ రాహుల్ కంటే 20 సంవత్సరాలు పెద్దవాడు. అది సో పెద్దవాడు ఏజెస్ మధ్య పెద్దవాడు గ్యాప్ అనేది ప్రజెంట్ కావచ్చు ఆఫ్టర్ కావచ్చు ఎగో కానీ ఆ వాల్యూ ఎలా ఉంటుందమ్మా కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే 5 years ఎగో అంటే 15 years ఎగో కూడా రాము ఈజ్ హౌ మెనీ ఇయర్స్ ఓల్డర్ దెన్ రాహుల్? సేమ్ ఎంతమ్మా మనకి 20 years ఓల్డర్ దెన్ రాహుల్. అది మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా అప్లై చేస్తా. అంటే ఇప్పుడు చూడమ్మా రేషియోలో రాము ఈజ్ హౌ మెనీ పార్ట్స్ మోర్ దెన్ రాహుల్? 2 parts. దెన్ ఈ 2 parts ఈక్వల్ టు ఎంతమ్మా డైరెక్ట్గా మనకి ఇచ్చింది ఎంతమ్మా 20. డైరెక్ట్గా 1 part ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 10 అవుతుంది. ఇంకా 1 part 10 అయితే 3 parts ఎంతమ్మా మనకి 30. నెక్స్ట్ 1 part ఎంతమ్మా మనకు 10 అవుతుంది. ఇవి ఎప్పుడమ్మా మనకు 15 years ఎగో. 15 years ఎగో. ఇప్పటి నుండి అంటే ప్రస్తుతం 2 సంవత్సరాలు 2n సంవత్సరాల తర్వాత ఉన్నాడు. సో ప్రజెంట్కి వస్తామా. ప్రజెంట్కి రావాలంటే ఎన్ని ఇయర్స్ యాడ్ చేయాలమ్మా 15. ప్రజెంట్కి రావాలంటే 15 యాడ్ చేయండి. 30కి 15 యాడ్ చేస్తే ఎంతమ్మా 45. నెక్స్ట్ 10కి 15 యాడ్ చేస్తే ఎంతమ్మా 25. ఇవి ప్రజెంట్. సో ఈ ప్రజెంట్ నుండి ఎన్ని సంవత్సరాల తర్వాత 2n అన్నాడు. n అంటే ఎంతమ్మా మనకు 15. 2n అంటే ఎంతమ్మా 30. మళ్ళీ ఏంటమ్మా మనకి సో 2n ఆఫ్టర్ అంటే 2n అంటే n అంటే ఎంత తీసుకున్నామో మనం ఇక్కడ 15. 2n అంటే ఎంతమ్మా 30. 45 + 30 అంటే ఎంతమ్మా 75. నెక్స్ట్ 25 + 30 25 + 30 ఎంతమ్మా మనకు 55.
ఎస్ ఇది సింప్లిఫై చేస్తే ఎంతమ్మా మనకి 5 1 జా 5 5 జా నెక్స్ట్ ఎంతమ్మా 5 11 జా అంటే వాటి రేషియో 15:11 కావాలి. అంటే వాటి ఇచ్చిన రేషియో కూడా ఎంతమ్మా 15:11 ఈక్వల్ అయింది కాబట్టి సో డైరెక్ట్గా అయిపోతుంది మనకి. సో వాటి దట్ ఎన్ అంటే ఎంతమ్మా మనకు 15 years ago. సో ఈ విధంగా నువ్వు ఫాస్ట్గా వెరిఫై చేసుకుంటే ఈజీ అవుతుందమ్మా. లేదు జనరల్గా ఎక్స్ మెథడ్ తీసుకుంటే ఇంకా లెంత్ ప్రాసెస్ అవుతుంది. సో ఈ విధంగా ఆప్షన్ వెరిఫై చేయండి, ఈజీగా అయిపోతుంది మనకి. ఓకేమ్మా. లేదంటే మనకి 10 years ago తీసుకోండి, డైరెక్ట్గా అప్లై చేద్దాం మనకి. 10 years ago n ఈక్వల్ టు 10 అనుకుంటేనా సో ఏంటమ్మా మనకి సో n ఈక్వల్ టు ఏంటమ్మా మనకు 10 years ago. ఎస్ ఒకసారి వెరిఫై చేద్దాం. 10 years ago. సో రాము అండ్ రాహుల్. సో రాము యొక్క వయస్సు ఏంటమ్మా మనకి ఎన్ని సంవత్సరాల క్రితం అంటే 10 సంవత్సరాల క్రితం రాహుల్ వయసుకి ఎన్ని రెట్లు అన్నాడమ్మా 3 times. 3 times అంటే ఎంతమ్మా 3:1. ఎస్ రాహుల్ కంటే ఎన్ని సంవత్సరాలు పెద్దవాడు 20. అది ఎప్పటికైనా కాన్స్టెంట్గానే ఉంటుంది మనకి. ఇంకొక 20 years రావచ్చు, ఇంకొక 40 years లేకుంటే ఇంకో 10 years ఎగో కానీ రాము ఈజ్ హౌ మెనీ ఇయర్స్ ఓల్డర్ దెన్ రాహుల్ 20 years. ఆ వాల్యూ కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే ఎంతమ్మా గ్యాప్ మనకి ఇక్కడ 2. ఈ 2 parts ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ సో ఎంతమ్మా 20. డైరెక్ట్ 1 part ఎంతమ్మా 10. 10 into 3 అంటే ఎంతమ్మా 30. నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ 10 అవుతుంది. ఇది ఎప్పుడమ్మా మనకు 10 years ago. ప్రజెంట్ రావాలంటే ఎంతమ్మా మనకి 30కి 10 యాడ్ చేస్తే ఎంతమ్మా 40. 10కి 10 యాడ్ చేస్తే ఎంతమ్మా మనకు 20. ఇవి ప్రజెంట్. ఇప్పటి నుంచి 2n అన్నాడు. n అంటే ఎంత తీసుకుంటామా 10. 2n అంటే ఎంతమ్మా 20. 40కి 20 యాడ్ చేస్తే ఎంతమ్మా 60. 20కి 20 యాడ్ చేస్తే ఎంతమ్మా 40. అప్పుడు 0 0 క్యాన్సల్. 2లో ఎన్ని టైమ్స్ అమ్మా 3:2 అవుతుంది. కానీ మనకు కావాల్సింది ఎంతమ్మా 15:11 కావాలి. అంటే అది ఏ అవుతుందమ్మా మనకు ఎన్ని ఇయర్స్ ఎగో 15 years ago. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 15 years ago. A car worth 1,50,000 was sold by X to Y, 5% profit. Y sold the car back to X, 2% loss in the entire transaction. 1,50,000 రూపాయలు విలువైన కారును ఎక్స్ వైకి 5% లాభంతో అమ్మాడు. వై కారును ఎక్స్కి 2% నష్టంతో తిరిగి అమ్మాడు. మొత్తం లావాదేవీలో ఎక్స్ ఏంటమ్మా మనకి 1,50,000 కాను ఎక్స్ ద్వారా వైకి 5% లాభంతో పొందాడు. అంటే 1,50,000 కారు రేటుని 50,000ని సో ఎంతమ్మా మనకి సో 5% గెయిన్. 5% అంటే ఎంత అవుతుందమ్మా మనకి డైరెక్ట్గా సో 7,500 అంటే అప్పుడు వైకి అమ్మాడు. అంటే వైకి అంటే ఏంటమ్మా మనకి అమ్మాడు. అంటే ఈ 1,50,000కి ఎంతమ్మా మనకి 5% వాల్యూ ఎంతమ్మా మనకి 7,500. 1,50,000కి 7,500 యాడ్ చేస్తే ఎంతమ్మా 1,57,500 అవుతుంది. ఇది మనకి అంటే 1,50,000 వాల్యూని వైకి 5% గెయిన్తో అమ్మాడు. 5% గెయిన్ ఎంతమ్మా 7,500 అంటే 1,57,500 అవుతుంది. క్లియర్? ఎస్. నెక్స్ట్ వై ఆ కారును మళ్ళీ ఎవరికి అమ్ముతున్నాడమ్మా ఎక్స్కి అమ్మాడు. ఎక్స్కు ఎంత నష్టంతో అమ్మాడమ్మా 2% లాస్తో అమ్మాడు. అంటే ఇప్పుడు ఆ 2% వాల్యూ తీసేయాలి కదా. అంటే ఇప్పుడు ఆ 2% వాల్యూ అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి ఈ 1,57,500 నుంచి ఏంటమ్మా 2% వాల్యూ తీసేయాలి. ఎస్ ఈ 2% వాల్యూ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే ఎంతమ్మా మనకి 2 5 ఎంతమ్మా 10. 2 5 ఎంతమ్మా మనకి 2 అంటే ఎంతమ్మా 15. నెక్స్ట్ 2 5 ఎంతమ్మా 10. సారీ 2 5 10. 2 7 ఎంతమ్మా 14. 14 + 1 ఎంతమ్మా 15. నెక్స్ట్ 15 నెక్స్ట్ ఎంతమ్మా 2 5 ఎంతమ్మా 10. 10 + 1 అంటే ఎంతమ్మా 11. నెక్స్ట్ 2 1 ఎంతమ్మా 2 అంటే ఎంతమ్మా 3,150 అవుతుంది. అంటే 2% లాస్ అంటే ఎంతమ్మా 3,150 లాస్కు సేల్ అయ్యారు. అంటే ఇప్పుడు ఈ 1,57,000ని అంటే సో ఏంటమ్మా మనకి 1,57,500 నుంచి ఈ 3,150 మైనస్ చేస్తే 3,150 మైనస్ చేస్తే వాట్ ఇస్ ద రిమైనింగ్ 0 5. నెక్స్ట్ ఎంతమ్మా 4 - 1 అంటే ఎంతమ్మా 3. 7లో 4 పోతే వాట్ ఇస్ దట్ 3 అంటే 4. నెక్స్ట్ ఎంతమ్మా 1,54,450. అంటే ఎక్స్ 5% గెయిన్ అంటే ఎంతమ్మా 1,57,500. మళ్ళీ వై నుంచి 2% లాస్ కంటే ఎంతమా 1,54,350. ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్సే కదా మనకి. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా గెయిన్ అవుతుంది కదా. ఎంత గెయిన్ అవుతుంది
అంటే ఇక్కడ 5% లాభానికి అమ్మాడు, మళ్ళీ రిటర్న్ 2% లాస్ కొన్నాడు. అంటే ఇప్పుడు మనకు వచ్చే లాభం ఎంతమ్మా? ఈ 3150 రూపీస్ ఎక్స్కి ఏమవుతుంది? గెయిన్ అవుతుంది. అంటే ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్సే కదా, ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ వాల్యూ అదేమో మనకి ఒకసారి చెక్ చేస్తే కూడా 1,57,500. బట్ 1 lakh ఎంతమ్మా మనకి? 54,000 ఎంతమ్మా? 350. ఈ రెండింటి మధ్య ఉండేది వాల్యూ అదే 0, 5, నెక్స్ట్ ఎంతమ్మా? 1, నెక్స్ట్ ఎంత అగైన్ 3, అంటే వర్ దట్ 3150. అంటే ఇప్పుడు 1,57,500కు వైకి అమ్మాడు, వై నుంచి 1,54,350 కొన్నాడు. అంటే ఇప్పుడు ఓవరాల్గా ఎక్స్కి ఎంత గెయిన్ అవుతుందమ్మా? 3,150 రూపీస్ గెయిన్ అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్? ఎక్స్ గెయిన్డ్ ఎంతమ్మా మనకి? 3,150 రూపీస్.